నీకు ఏ విధమైన ఓదార్పు ఇవ్వాలంటే ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ఓదార్పు ఉంటుంది. యోసేపు ఓదార్పు వేరు చెప్పండి, దావీదుకి ఇచ్చిన ఓదార్పు వేరు, హేమానికి ఇచ్చిన ఓదార్పు వేరు, నీకిచ్చిన ఓదార్పు వేరు, నాకు ఇచ్చే ఓదార్పు వేరు. ఎవరిని ఏ విధముగా ఓదార్చాలో ఆయనకు బాగా తెలుసు. ఆ ఓదార్పు జవాబు మనకు వచ్చేంత వరకు ఎవరి దగ్గరికి పోయి ఆడవాలి చెప్పండి? దేవుని దగ్గరికి వెళ్ళండి. సమస్య వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తాం, ఎంపీ గారి దగ్గరికి వెళ్తామంటే ఈ 5 సంవత్సరాల తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళిపోతాడు. తర్వాత ఈ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళామని అవతల ఎమ్మెల్యేకి తెలుస్తుంది, రానిస్తాడా? అందుకే ఎమ్మెల్యే దగ్గరికి, ఎంపీల దగ్గరికి వద్దు, దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆ రాజకీయ నాయకుడు ఈ రాజకీయ నాయకుడి దగ్గరికి వద్దు. ఏ సమస్య ఎవరికీ చెప్పొద్దు. చెప్పుకోలేని బాధలు, అవమానాలు ఉంటే ఎవరికీ చెప్పొద్దు. ఎందుకంటే ఈ మనుషులు వింటారు, అవే మాటలు పట్టుకెళ్ళి మళ్ళీ బయట చెప్తారు. అలారా నాకే చెప్పాడు రా స్వయంగా, నా చెవులతోనే అన్నాను అంటారు. ఇలా ఎవరికి చెప్పొద్దు. మనుషులు ఎవ్వరు మనకు నమ్మకం